హలో దోస్తులు, నేను మీ దిని ప్రేమలక్ష్మి నుంచి మీ దినకరణ మాట్లాడుతున్నా. ఈరోజు మనకి వచ్చేసి రియల్మీ C11 మొబైల్ వచ్చింది. అక్కడి ఫోన్ వాటర్లో పడ్డదంట. వాటర్లో ఎక్కడ పడ్డదాకా అంటే ఇక అందరూ ఇప్పుడు వర్షకాలంలో నాట్లో అది పోతారు కదా, అట్లనే నాట్లెక్కినప్పుడు అక్కడి సంచిలో పెట్టిందంట. సంచిలో నీళ్ళ బాటిల్ ఉండటం మర్చిపోయిందంట. మర్చిపోయిన తర్వాత వాటర్ ఫోన్ లోపలికి వెళ్ళింది. ఫోన్ ఒకసారి నొక్కిందంట, ఆయిందంట, చూసిందంట, రాలేదంట. సో ఏం చేయకుండా డైరెక్ట్ గా మన షాప్ కి తీసుకొచ్చేసింది అక్క. షాప్ తీసుకొచ్చిన తర్వాత చూస్తే అలా మొత్తం వాటర్ పై ఉన్నాయి, డిస్ప్లే మొత్తం నానిపోయింది. సో ఇంకో మంచి పని చేసింది ఏంటంటే అక్క, ఫోన్ అనేది మనకు తొందరగా తీసుకొని వచ్చింది మన దగ్గరికి రిపేర్ కు. ఓకే, ఫోన్ మొత్తం వాటర్లో పోయింది ఈ ఫోన్. ఓకే, నేను మర్చిపోయినా, అసలు బ్లాక్ చేద్దామని మర్చిపోయాను. అనుకోకుండా మొత్తం ఫోన్ డిస్మాంటల్ చేసేసాను. అందరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మన ఫోన్ మాత్రం వాటర్లో పడిన తర్వాత ఏం నొక్కద్దు. మీరు ఏం నొక్కకుండా అలా నుంచి మొబైల్ రిపేర్ కానీ ఇవ్వండి, లేదంటే ట్రై చేయండి. లేదన్నా నేను అంత దూరం ఏం పోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, ఎందుకంటే మొబైల్ షాప్ వాళ్ళకి ఇస్తే ఏదో ఓపెన్ చేసినా ట్రై చేసి క్లీన్ చేస్తారు, కానీ మీరు ఏ బటన్ నొక్కకండి, ఏం చేయకండి. ఎందుకంటే అనుకోకుండా మదర్ బోర్డులకు పోతాయి కనుక వాటర్ బోర్డు ఇట్టే స్టార్ట్ అయితే నువ్వు ఏం చేయలేవు అక్కడికి, ఎందుకంటే CPU డ్యామేజ్ అయిపోతే పవర్ సర్క్యూట్ పోతుంది కాబట్టి. సో అందరు గుర్తు చేసుకోండి. డిస్ప్లే వాటర్ అనేది ఫామ్ అయింది, కనబడుతుందా? సో ఎప్పుడైనా సరే డిస్ప్లే అంటే ఫోన్ అనేది వాటర్లో పడ్డ తర్వాత మీరు ఏం చేయకండి, ఓకేనా? కొంతమంది ఏంటంటే బియ్యంలో పెడతారు ఫోన్ తీసుకెళ్ళి. సో అలా పెట్టినాం కదా, కానీ ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను అబ్బా. కాకపోతే ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళాను కాబట్టి మనం ఏం చేయలేం. సో చాలాసేపు ట్రై చేసాం, కానీ డిస్ప్లేలో అనేది వాటర్ ఫామ్ అనే కాబట్టి మనం ఏం చేయలేం. ఇది అక్క కొత్త డిస్ప్లే. ఓకే, మనం మంచి ప్రైజ్లో వేస్తున్నామని అక్క మనకే ఇచ్చేసింది. ఓకే, మొత్తానికి డిస్ప్లే వేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఎలా అక్క డిస్ప్లే చేసినాం. డిస్ప్లే చూడండి ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే, పర్ఫెక్ట్గా ఉందా? ఓకే.